జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హారర్ ఊరికే భయపెట్టాలి కాబట్టి ఒక సీన్ రావడం అలా ఎక్కడా ఉండదు సినిమాలో. ఎవ్రీథింగ్ ఈజ్ సెన్సిబుల్, లాజికల్ అండ్ రిలేటెడ్. ఆ సీన్లో ఏం జరుగుతుందో ఆ మ్యాటర్ నెక్స్ట్ సీన్కి డ్రైవ్ చేయడానికి హెల్ప్ అయ్యే మ్యాటరే అయి ఉంటుంది తప్పిస్తే ఎక్కడ ఒక జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఊరికే ఒక సీన్ ఉంది సరదాగా కాసేపు భయపెడదాం అలా ఎక్కడ ఉండదు. కంటెంట్ బేస్డే భయపెడుతూ ఆ సీన్లో భాగంగానే భయం క్రియేట్ అవుతుంది తప్ప భయం క్రియేట్ చేయడానికి సీన్ రాసింది ఎక్కడా లేదు. అర్థమైంది సార్. సీన్ గారు నీకు నా రీజన్స్ నాకు కొన్ని వచ్చేసి ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా రీజన్స్ పెరిగినాయి. బేసిక్గా నేను జనరల్గా అడిగేది 2 రీజన్స్ సార్. రేపు 12వ తారీఖు మా యొక్క కిష్కింధపురి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి సీన్ గారు చదువుతున్నారు, ఓకే అందరు చదువుతున్నారు, మేము ఎందుకు చూడాలి అని చెబితే ఆడియన్స్కి మీ తరఫున 2 రీజన్స్ సార్. కిష్కింధపురి మీకు ఒక ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. మీకు జెన్యున్గా మీరు 2 hours మీరు ఎన్ని టెన్షన్స్తో వచ్చినా ఏమొచ్చినా మిమ్మల్ని ఇంకా టెన్షన్ చేసి పంపిస్తుంది. సో మీరు అన్నీ మర్చిపోయి మా సినిమాలోకి మా కిష్కింధపురి వరల్డ్లోకి వచ్చి ఈ సినిమా ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక 2.5 hours అరే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామనే ఫీలింగ్ మటుకు మీకు డెఫినెట్గా కిష్కింధపురితో ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అది మీరు చెప్పాల్సిన మళ్ళీ ట్రైలర్ చూసి నాకు ఇంపాక్ట్ క్రియేట్ అయింది, జనాలు కూడా అదే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. మీకు ఇప్పుడు 2.5 minutes ట్రైలర్ మీకు ఎంత ఇంపాక్ట్ అనిపించిందో 2.5 hours సినిమా దానికి మించి ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. అండ్ మేము ఎక్కువ స్టోరీలో మేము ఇంకా ఈ ట్రైలర్లో కూడా ఎక్కువ రివీల్ చేయలేకపోయాం. ఎందుకంటే కొన్ని ఈ సినిమా కథ మీకు తెలుసు ఎలాంటిది అంటే అది ఇట్స్ ఓన్లీ థియేటర్లో మీరు కూర్చున్నప్పుడే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. దట్టు మెయిన్గా హారర్ అనేది ఆ యొక్క డిటిఎస్లో ఆ సౌండ్ ఆ యొక్క బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుంది. 12వ తారీఖు మన ముందుకైతే కిష్కింధపురి మూవీ వచ్చేస్తుంది. మీరందరూ తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసి అన్నకి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఒక ఆడియన్గా ఇందాక మీరు చెప్పారు మీ రీజన్స్. మరి తేజ నువ్వు అడుగుతున్నావు నీకు ఒక సినిమా ఎందుకు చూస్తావు అంటే మీరు అడిగితే నా రీజన్స్ సార్. ఒక ఆడియన్గా నేను ఎందుకు సినిమా థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే 2 hours ఆఫ్ ఎంగేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కాదు ఎంగేజ్మెంట్. ఎందుకు అంటే మనం దాంతో ఎంగేజ్ అయితేనే కదా సార్ మనకి హ్యాపీగా ఫస్ట్ నాది ఏంటంటే ఎంగేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేవాటికి కాంబినేషను సార్ది అనుపమ గారిది. వాళ్ళిద్దరు కాంబో అంటే మామూలు కాంబో కాదు. ఎందుకంటే చూసీగా స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకునే వాళ్ళల్లో సార్ ఒకళ్ళు అయితే మేడం గారు కూడా వీళ్ళిద్దరు కలిసి ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ స్క్రిప్ట్ మీద నమ్మకం మీకుంది, దాని తర్వాత మాకు ఆ నమ్మకాన్ని మీరు ఇస్తున్నారు కాబట్టి దట్ ఈస్ మై సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేవాడికి ఇప్పుడు చూసిన ట్రైలర్ ఇక అది చాలా సినిమా పోవడానికి అంతకుమించి ఏం కావాలి అనిపించేంత ట్రైలర్ని అయితే మీరు ఇచ్చేశారు. ఈ రోజుల్లో ఒక ట్రైలర్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదన్న, మీరు అది చేయగలిగారు, అక్కడే మీ సక్సెస్ వచ్చేసింది. ఇది మంచి బ్లాక్ బస్టర్. కౌశిక్ గారు మీకు అండ్ మీకు మీ టీం అందరికీ ఒక మంచి బ్లాక్ బస్టర్ కావాలి. సాహు గారు ఇలాంటి బ్లాక్ బస్టర్లు మీరు ఇస్తూ ఉండాలి అండ్ దీంట్లో మేము చేస్తూ ఉండాలి ప్రమోషన్స్ నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న మీకు కూడా గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి సార్. మీకు కూడా హ్యాపీ వినాయక చవితి. అండ్ క్లోజ్ చేసే ముందు మన వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే మన ఆడియన్స్కి మీరు మీ మాటలను. సో కిష్కింధపురి అనేది డెఫినెట్లీ ఒక వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 100% ఇస్తుంది సినిమాకి వచ్చిన తర్వాత. చాలామంది చెప్తారు ఇది కొత్తగా ఉంటుందని, బట్ ఖచ్చితంగా మీరు సినిమా చూసేసాక మీరే చెప్తారు ఇది కొత్తగా ఉంది, మేము ఇప్పటిదాకా చూసిన సినిమాలాగా లేదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఈవెన్ హారర్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, ఫ్రెష్ ప్రెజెంటేషన్ ఉంది అనేది 100% ఆడియన్స్గా మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. ఆల్ వీ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. మీరు ఒక్కసారి థియేటర్కి రండి, వచ్చి చూసిన తర్వాత ఆటోమేటిక్గా మేమేం చేయగలదు, మీరే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తారు. అండ్ ఆయన నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన సినిమాలు ఇంతకుముందు చూసి ఉంటే మీకు అందరికీ ఏదైతే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక కొత్తదనం ఉంటుందో ఈ సినిమాలో 100% అది ఉంటుంది. ఈ సినిమా అన్ని సినిమాలో ది బెస్ట్ కంటెంట్. అది మీరు చెప్పాల్సిన మళ్ళీ మాకు అర్థమవుతుంది, మాకు కనబడుతుంది. అన్న మీకు జరుగుజేనా క్లోజ్ చేస్తున్నాలే. ఓకే డన్ అండి. మీ అందరికీ అర్థమైపోయింది. రేపు 12వ తారీఖు మన కిష్కింధపురి అయితే మన ముందుకు వచ్చేస్తుంది. తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసేసి ఎప్పుడు ఆదరించినట్టుగా మన శ్రీనివాస్ గారిని అండ్ కౌశిక్ గారిని, ఈరోజు కౌశిక్ గారు అండ్ కాంబినేషన్లో శ్రీనివాస్ గారి కాంబినేషన్లో కిష్కింధపురి అయితే వస్తుంది. దీన్ని ట్రైలర్ చూసిన వాళ్ళు చాలామంది ఇంపాక్ట్ఫుల్ ఫీల్ అయ్యారు. నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నేను కూడా ఎదురు చూస్తున్నా ఈ మూవీ కోసం. అన్న 12వ తారీఖు నేనైతే నా థియేటర్కి అయితే వెళ్ళిపోతున్నాను, దగ్గరలో ఉన్న థియేటర్కి. కుదిరితే 11వ తారీఖు ప్రీమియర్ చేసినా వచ్చేస్తా. ఖాళీయే, పని లేదు, సినిమాలు చూస్తున్నాయి పని నాకు వచ్చేస్తాను. అండ్ మేమందరం కలిసి సీనానికి ఒక బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చేస్తున్నాం. డైరెక్టర్ గారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ టేస్టీ ఇలా ఫుడ్ బ్లాగ్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్న ఎక్స్పీరియన్స్ అయిపోయాడు. ఒక పక్క ఫుడ్ బాగుంది, ఇంకో పక్క ఇంటర్వ్యూ బాగుంది, సో మీతో ఇంటరాక్షన్ బాగుంది. సో డెఫినెట్లీ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ మాకు ఒక మాట ఇచ్చారు, ఆ మాటని అయితే గుర్తుపెట్టుకోండి. కామెడీ జోన్ అన్నకి రెడీ చేయాలి మీరు తప్పకుండా. నేను మర్చిపోను, పక్కనేదో ఇస్తా అన్నారు కదా అన్న, అందుకని గుర్తు చేస్తా అప్పుడు.
నాన్న సీనన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇలాంటి మూవీస్ మరిన్ని చేయాలి. మీరు చేస్తున్న ప్రతి మూవీకి టేస్టీ గాని గుర్తుపెట్టుకొని వస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ డెఫినెట్ ఓకే అన్నా నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అన్న. నచ్చిందా అన్న? మంచిగానే హ్యాపీ కదా? ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సోలో సౌత్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ, మాకు ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. క్రేజీ సోల్ ఆఫ్ సౌత్లో ఫుడ్ అనేది క్రేజీ ఉంది. ఈరోజు మొత్తం మేము వెజ్ టేస్ట్ చేసాం. టేస్ట్ చేసిన ప్రతి ఐటమ్ క్రేజీగా ఉంది. నా ఫేవరెట్ వచ్చేపాటికి ఇదిగోండి. అండ్ అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. డెఫినెట్ మీ అందరూ అదో రాయల్ లుక్ అల్లే ఉందండి బాబు. రెస్టారెంట్ లోపల రంగాల్ని సీరియస్లీ ఒక వింటేజ్ లుక్ ఉంది. ఒక కేరళకు వచ్చినట్టు ఉంది వింటేజ్ లుక్. ఇక్కడ కుక్కర్ పలావ్స్ చాలా ఫేమస్, నాకైతే మనస్ఫూర్తిగా నచ్చినాయి. అండ్ వీళ్ళు ఇచ్చిన తమలపాకు ఏందన్నది ఏదో బెటర్ ఏంటంటే పాలక్ చాట్ కూడా క్రేజీగా ఉంది. ఈ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఆసమ్గా ఈ ఫుడ్ ఈ అంబియన్స్తో కలిసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. వినాయక చవితి కాబట్టి వెజిటేరియన్ తిందాం అన్న. ప్యూర్ వెజ్ అన్న. నేను మారిపోయా. నువ్వు అయ్యన్న అప్పుడండి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. షోకి మారిపోతావు. ఈ ఆకు ఒక్కటే తిను. ఆకు తిను. నేను డైట్ ఓకే, మరి ఆకులు తినేంత డైట్ కాదు. ఇందులో మీరు అనుకున్నప్పుడు క్యారెక్టర్ ఫస్ట్ మీరు శ్రీనివాస్ గారిని అనుకున్నారా? అనుకోలే. ఆ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఒకటి నించుని ఉన్నాడు. నేను ఎవడరా వెళ్ళింది షార్ట్ తీస్తుంటే మధ్యలో నించున్నా అంటే ఎలక్ట్రీషియన్ ఎవరో వెళ్ళారు ఏదో సెట్ చేయడానికి, అంటే తొందరగా జరపమని చెప్పి నేను మైక్లో ఫీల్డ్ క్లియర్ అని అరుస్తున్నా. అందరం అరుస్తున్నాం.